హలో, నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నేను ఉన్నాను. దానికి ఎదురుగా ముత్తూట్ ఫైనాన్స్ ఒక ఆఫీస్ ఉన్నది, ప్రైవేట్ది. అందులోనే సావిత్రిబాయి పూలే ఫోటో కూడా వేయటం జరిగింది. వీళ్ళు జీవించిన కాలంలో అసమానతల వైపు వెళుతున్నటువంటి ఈ భారతదేశాన్ని అంటరానితనంలో మ్రగిపోతున్నటువంటి అనాగరికమైనటువంటి మూఢనమ్మకాలు ఇవన్నీ కొనసాగే విపత్తు సమయాల్లో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, పెరియార్ రామస్వామి గారు, తక్కిన నెక్స్ట్ జనరేషన్ అంబేద్కర్ గారు, ఇలాంటి మహామహులందరూ దేశ స్థితిగతులను మార్చగలిగారు. వాళ్ళ విధి విధానాల ద్వారా సంఘాన్ని ఈ సమకాలీన పరిస్థితుల్లో సరిచేయగలిగి మూఢనమ్మకాలు, భర్త చనిపోతే భార్యను కూడా అదే మంటల్లో సతీ సహగమనం చేసి తగలబెట్టేటువంటి పరిస్థితులు, బాల్య వివాహాలు 10 సంవత్సరాల 9 సంవత్సరాల 5 సంవత్సరాల పిల్లలకి 80-90 సంవత్సరాల ముసలోడికి ఇచ్చి పెళ్లి చేసేటువంటి పరిస్థితులు, జోగిని వ్యవస్థ, మాతంగి వ్యవస్థ, రకరకాలైనటువంటి అమానుషమైనటువంటి సంఘటనలు జరిగేటువంటి దేశంలో మహామహులు లాంటి వాళ్ళు త్యాగం చేసి వాళ్ళ జీవితాలను త్యాగం చేసి సమాజాన్ని మార్చగలిగారు. అలాగనే ఆ మహానుభావులను మనం ప్రచురించాలి, పాఠ్య పుస్తకాల్లో వాళ్ళ జీవిత చరిత్రను వేయాలి. అలాగనే వాళ్ళ గురించి విద్యా వ్యవస్థల్లో కంపల్సరిగా పాఠాల రూపంలో చెప్పాలి. కాబట్టి ఉపాధ్యాయుల మీద, టీచర్ల మీద, విద్యా వ్యవస్థలు నెలకొల్పినటువంటి వారి మీద, రాజ్యంలో కొనసాగుతున్న నాయకులు, ఆఫీసర్లు, వాళ్ళందరి ద్వారా పెరియార్ రామస్వామి, జ్యోతిరావు పూలే, మహాత్మా సావిత్రిబాయి పూలే, అంబేద్కర్ లాంటి త్యాగమూర్తులను, విప్లవకారులైనటువంటి ఆ రోజుల్లో మార్పు కోసం సుభాష్ చంద్రబోస్, ఆజాద్, సుఖదేవ్, రాజగురు, మహామహులందరూ వాళ్ళ స్వరాజ్యం కోసం పాటుపడినటువంటి మహామూర్తుల గురించి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కంపల్సరిగా మనవి చేసుకుంటూ ఉన్నాను. పాఠ్య పుస్తకాల్లో వాళ్ళ జీవిత చరిత్రలు మనం కంపల్సరిగా చదువుకోవాలి, చదివించాలి, వాళ్ళ గురించి చెప్పాలి. కాబట్టి మీరంతా ఈ సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళి ఈ సమాజాన్ని నవనూతన మార్గాల్లో నడిపించవలసిన బాధ్యులమై ఉండాలని నేను మనసారా కోరుకుంటూ, ఆశపడుతూ మీ విశ్వనరుడు శ్రీనివాస్ ఉంటా. ధన్యవాదాలు.